నమస్కారం అండి. నా పేరు మాధవి అండి. మాది నెహ్రూ నగర్. నేను బొంబాయి గృహాల రోడ్లోని వల్లి మీనాకుమారి, వల్లి దుర్గరాజు అనే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా డబ్బులు ఇచ్చానండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి మీకు మేము డబ్బులు వడ్డీకి తిప్పుతామని చెప్పి ఇంటి పట్టాలు నా దగ్గర పెట్టి 45 లక్షలు తీసుకున్నారు. చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి పట్టాలు కూడా నా దగ్గర పెట్టారు. ఈవేళ వాళ్ళకి నాకు అభ్యంతరాలు వచ్చి నా డబ్బులు నేను అడుగుతుంటే, మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళం, నువ్వేం చేస్తావో చేసుకో, నీ వెనక ఎవరూ లేరు, నిన్నెవరో చూడరు, నీ మాట ఎవరో పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు నాకు ఎదురు తిరిగారండి. ఈవేళ నేను బయట నుంచి తెచ్చానండి అప్పులోళ్ళు అందరూ కూడా నన్ను మా డబ్బులు మాకు ఇవ్వమ్మా అని అడుగుతున్నారండి. నేను ₹2 వడ్డీకే ఇచ్చానండి, కానీ వాళ్ళు ₹10 వడ్డీలు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. నా మీద వీడియోస్ అవి చేసి పెడుతున్నారండి. నేను 1 టౌన్లో కూడా కేసు పెట్టానండి. నేను కేసు పెట్టాక కూడా నేను తీసుకెళ్ళిన పెద్ద మనిషి మీద ఆయన మీద ఏదో కేసు ఉందని చెప్పి ఆయన మీద రివర్స్ కేసు పెట్టి, ఆ కేసు విత్డ్రా చేసుకోవాలంటే నా దగ్గర ఉన్న పట్టాలు ఇస్తేనే నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పి బ్లాక్మెయిల్ చేశారండి నిన్ను మొత్తం కూడా. ఈవేళేమో ఒక వీడియో రిలీజ్ చేశారండి, నేను అధిక వడ్డీలకు తిప్పుతున్నానని. వాళ్ళే తీసుకెళ్ళి అధిక వడ్డీలకి తిప్పారండి. నేను ఇచ్చింది ₹2 వడ్డీకే. ఇంత మాత్రం దయించుకొని జనవరి నెల నుంచి అండి. నా దగ్గర తీసుకున్నారండి. నా దగ్గర ఫోన్పే ట్రాన్స్లేషన్ ఉందండి, హ్యాండ్ క్యాష్ ఉంది, ప్రతి దానికి ప్రూఫ్ ఇచ్చే పట్టుకెళ్ళారండి. డబ్బులు రాయించుకున్నాను. ప్రామిసరీ నోట్లు ఉన్నాయండి, చెక్కులు ఉన్నాయండి. వాళ్ళు మేము తిప్పిస్తామండి అని చెప్పారండి. కొంచెం అండి. నాకేం వడ్డీలు సరిగ్గా ఇవ్వలేదండి. వడ్డీలు తిరగరాసేస్తారండి. వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చామని చెప్పి ఆ చెక్కు ఈ చెక్కు తీసుకొచ్చి నా దగ్గర పెట్టేసి వడ్డీ తిరగరాసేసారండి. నాకేం వడ్డీ రూపంగా రూపాయి ఇవ్వలేదు. జనవరి నెల నుంచి అండి, 8 months నుంచి అండి. వాళ్ళు చెప్పే లోన్ అన్ని నాకు లోన్ ఇప్పించారండి. ఆ లోన్ ద్వారా మా ఇల్లు ఫోటో తీసుకుంటా కానీ వచ్చారండి. అప్పుడు నాకు పరిచయం అయ్యారండి. నాకు న్యాయం జరగాలండి. నేను బయట నుంచి తెచ్చిన డబ్బు నాకు ఇప్పిస్తే, నేను బయట అప్పులు చాలా చేశానండి. నా దగ్గర ప్రతి దానికి ప్రూఫ్ ఉందండి. నేను చేసిన అప్పుకి నేను బ్యాంకులో బంగారం కూడా పెట్టానండి. శివగారు కాకర శివగారు మా అన్నయ్య గారండి, ఆయన కూడా ఇందులో అప్పు ఇచ్చారండి వీళ్ళకి కూడా. ఆయన మీద కూడా ఇప్పుడు రివర్స్ కేసు పెట్టి, ఆయన పెద్ద ఆయన ఆశ్రయిస్తే ఆయన మీద రివర్స్ కేసు పెట్టి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. నాకేం రూపాయి ఇవ్వలేదు సార్ అటు నుంచి. బ్యాంకులో బౌన్స్ చేశాను సార్. అయినాయి సార్. లేవు సార్. పెట్టాం సార్. 1 town సార్. నాకు న్యాయం జరగాలండి. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించాలి. నేను చాలా ప్రెజర్ పడుతున్నాను. నా భర్త, నా ఇంట్లోని మా మామయ్య గారు, మేము పరువుగా బతికిన వాళ్ళండి. నేను చేసిన పని వల్ల ఈవేళ మేమందరం కూడా వీధిన పడిపోతున్నాం. నాకు పిల్లలు లేరండి. నేను మా ఆడపడుచు కూతుర్ని పెంచుకున్నానండి. ఆ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నానండి. ఇవాళ నన్ను ఇలా గీదిపాలు చేస్తారండి. నేనేం ఉద్యోగం ఏమీ చేయలేదు. నేనేదో ఇలా చిన్న చితక బతుకుతుంటే మా కుటుంబాన్ని ఇలా వీధికి లాగేసి నన్ను ఇలా రోడ్డు పాలు చేస్తారండి. బంగారం పెట్టానండి. నేను బయట నుంచి అప్పు తెచ్చానండి. మా ఫాదర్ నాకు ఇస్తే దాని మీద అది తనఖా రిజిస్ట్రేషన్ కింద పెట్టుకొని తెలంగాణలో నుంచి డబ్బు తెచ్చుకున్నానండి. దానికి ప్రూఫ్ ఉందండి నా దగ్గర. పెట్టాను సార్. నా దగ్గర బయట 20 లక్షల అప్పు ఉందండి. ప్రతి అప్పుకి నాకు ప్రూఫ్ ఉందండి. సార్ పోలీసు వాళ్ళు కొంచెం భయపడుతున్నారు సార్. ఇలా రీల్స్ పెడుతున్నారని, అమ్మ మీరే బయట సెటిల్ చేసుకోండి అని భయపడుతున్నారు సార్ వాళ్ళు. పట్టాలు ఉన్నాయి సార్. పట్టాల మీద ఎక్కువ డబ్బు తీసుకున్నారు సార్.
బట్టల మీద ఎక్కువ ఇచ్చారు. వీళ్ళ గురించి అంటే మీరు మోసపోయిన తర్వాత వాళ్ళ హిస్టరీ ఏమైనా తెలిసింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలిసింది? తెలిసింది సార్. ఏంటి ఎలాంటి వ్యక్తులు వాళ్ళు? ఎవరినైనా అంతకుముందు ముంచేశారు ఇలాగ లేదా? తీసుకొని చాలా మందిని మోసం చేశారని తెలిసింది సార్. అందరూ నన్ను తెలిసిన వాళ్ళందరూ కూడా నువ్వు గొర్రెలా దొరికే వాళ్ళకే నిన్ను వాడుకున్నారు, ఇవాళ ఇలా చేశారని చెప్తున్నారు సార్. వాళ్ళ బాధితులు వాళ్ళు ఇలా వీళ్ళు అప్పులు తీసుకుని మోసం చేసిన బాధితులు ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ చేశారు మీరు? ఉన్నారు సార్. ఎంతమంది ఉంటారు? ఉంటారు సార్, ఓ 10 మంది దాకా ఉంటారు సార్. ఇలాగా నమ్మి మోసపోయారు. మనమే మోసపోయారు సార్. ఇంకేం చేయలేక వాళ్ళ నోరుకు ధరిసి సార్ వాళ్ళు నన్ను తిట్టిన బూతులు కూడా నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి సార్. 1,00,000, 2,00,000 అలా చిన్న చిన్న అప్పుల కింద ఇచ్చారు వాళ్ళు. మోసపోయారు. వదిలేసుకున్నారు. నన్ను వాళ్ళు తిట్టిన బూతులు కూడా రికార్డింగ్ ఉన్నాయి సార్. అది వాస్తవంగా ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు సార్, ఆ కిరాణా కొట్టి ఈ మధ్యనే పెట్టారు సార్. ఆ అమ్మాయి బ్యాంకుల్లో లోన్లు ఇప్పించి కమిషన్కి తీసుకుంటారు సార్. ఈ రెడ్ల దగ్గర ఏమో పద్దులు ఇప్పించేమో వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు. న్యాయం కావాలి సార్ నాకు. నా అప్పులు తీరాలి సార్, లేకపోతే నా సంసారం కూడా పోయేలాగా ఉందండి నేను చేసిన పనికి.